బీఆర్ఎస్ బీఫాంపై ఎన్నికై మొదట పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై చేయాలని తాము తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని పిటిషనర్లు అందులో వివరించారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఆగస్టు 7వ తేదీనే పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు సుందరం, గండ్ర మోహన్ రావులు వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం ఇప్పటికీ వేటు వేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ పూర్తి కావడంతో అప్పుడు తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై 4 వారాల్లోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా కేసును విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏ పిటిషన్ వేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. 221 కంటే ముందులా 221 తర్వాత లా ఇస్ డిఫరెంట్. ఇటువంటి యాక్షన్స్ను సుప్రీంకోర్టు 2021లో కేశవ్ మెగాచంద్ర కేసులో 3 జడ్జిల ధర్మాసనము ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారము డిసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే సైతంలో ఒక్క రోజు కూడా ఆఫీసులో కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు హైకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆహ్వానించదగినవే అని చెప్పారు. అయితే ఎమ్మెల్యే పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం వల్లే వస్తుందని గుర్తు చేశారు. గతంలో సీఎల్పీని విలీనం చేసుకున్న టైంలోనూ హైకోర్టు ఇలాగే స్పందించి ఉంటే బాగుండేదని అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే, ఆహ్వానించదగినదే. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్గా. ఈరోజు ఇమ్మీడియట్గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులే కాకుండా మిగతా వారు కూడా పార్టీ మారారు. వారిలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు.